సో అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్. ట్రాన్స్ప్లాంట్ గురించి అప్డేట్ ఇవ్వడానికి అండ్ నా కరెంట్ లైఫ్ అప్డేట్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చేసిన. నా ముందు వీడియోస్ చూడకపోతే ఒకసారి నా వీడియోస్కి వెళ్ళి చూడండి. నేను డే 3 ఆఫ్టర్ మై ట్రాన్స్ప్లాంట్, సో 3 days తర్వాత నుంచి నా జర్నీ రికార్డ్ చేయడం స్టార్ట్ చేసిన. రోజు పెడతలేను, వీక్ బై వీక్ అప్డేట్ ఇస్తున్నాను. బికాజ్ రోజు అంత చేంజెస్ కనిపించవు, సో అందుకే ఎవ్రీ వీక్ అప్డేట్ ఇస్తున్నాను. సో ఇవాళకి 1 month కంప్లీట్గా అయిపోయింది ట్రాన్స్ప్లాంట్ అయ్యి. ఈ వీడియోలో అయితే మెయిన్లీ నేను చేసిన వీడియోస్కి మీరు ఏదైతే డౌట్స్ కామెంట్ చేసిండ్రో దానికి నేను ఆన్సర్ చేయడం ఈ వీడియోలో అయితే మీకు తెలిసిపోతుంది. ఇవాళకైతే 1 month అయింది ట్రాన్స్ప్లాంట్ అయ్యి. సో దగ్గర నుంచి చూపిస్తా ఒకసారి. నా ప్రీవియస్ వీడియోస్ చూపిస్తే అర్థమవుతుంది. ట్రాన్స్ప్లాంట్ చేసినాక కూడా హెయిర్ రాలేదేంది 1 month తర్వాత కూడా అని అంటే, నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత 1 to 2 months వరకు మనకి షాక్ లాస్ ఫేజ్ అనేది అయితే ఉంటుంది. ఆ ఫేజ్లో మనకి పెట్టిన హెయిర్, ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఊడిపోయి మనకి ఆ హెయిర్ నుండి రూట్ మన బాడీ, మన స్కాల్ప్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకొని అదొక సైకిల్ ఫినిష్ అయినాక మళ్ళీ కొత్త హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది. సో 3rd month నుంచి హెయిర్ రావడం అయితే స్టార్ట్ అవ్వాలి. కానీ కొన్ని చూస్తే కొన్ని హెయిర్స్ అవి ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ అయినా లేకపోతే మళ్ళీ పోయి వచ్చినాయా అది అర్థమవుతలేదు. కొన్ని అయితే వస్తున్నాయి, ఇట్లా నాకు కనిపిస్తుంది. నేను రోజు చూసుకుంటా కదా. 90-95% అయితే ఈ టైం వరకు నా మొత్తం ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ అయితే పోయింది. ఇక్కడ సేమ్ ట్రాన్స్ప్లాంట్ చేయించక ముందు ఎట్లుండేనో అట్లనే ఉండే. సో ఇదొక ఫేజ్, నేను ఆల్రెడీ చెప్పినట్టు. హెయిర్ కేర్కి వస్తే జస్ట్ నేను డాక్టర్ చెప్పినట్టు జాన్సన్స్ బేబీ షాంపూ వాడుతున్నా. ఆ షాంపూ ఎందుకంటే అందులో కెమికల్స్ అనేటివి చాలా తక్కువ, అసలు నెగ్లిజిబుల్ ఉంటాయి. హైలీ కాన్సన్ట్రేటెడ్ షాంపూస్ అయితే వాడద్దు. 2 months తర్వాత నుంచి వాడచ్చు. మీ రెగ్యులర్ షాంపూస్కి, మీరు వాడుతున్న హెయిర్ కేర్ రొటీన్కి మీరు ముందు ఎట్లయితే ట్రీట్ చేస్తుండేనో అట్లా వెళ్ళిపోవచ్చు అని డాక్టర్ అయితే చెప్పిండు. కానీ ఇంకా 2 months అవ్వలేదు, 1 month కాబట్టి ఇంకా డాక్టర్ చెప్పినట్టే ఫాలో అవుతున్నా. బయటికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు క్యాప్ పెట్టుకొని వెళ్తున్నాను, సన్ నుంచి ప్రొటెక్టెడ్ ఉండడానికి. ఇది నేను డాక్టర్ ఏం చెప్పలేదు, కానీ గూగుల్లో నా రీసెర్చ్ నేను చేస్తా కదా, సో దాని ప్రకారం అయితే సన్ పడితే మన హీలింగ్ ప్రాసెస్ అనేది స్లో అవుతుంది. అది నేను దానికోసం క్యాప్ పెట్టుకొని కవర్ చేసుకొని వెళ్తున్నా. ఇంకా నాకు ఎక్కువ కామెంట్స్ ఫస్ట్ ఎక్కువ అడిగింది మాత్రం నాకు ఎన్ని గ్రాఫ్ట్స్ పెట్టిండ్రు. సో నాకు మాత్రం డాక్టర్ ఇనీషియల్లీ 1000 grafts పెడతామని అనుకున్నాడు. బట్ తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు హెయిర్ అవి తీసేటప్పుడు 1200 తీసిండు. వాల్యూమ్ కొంచెం ఎక్కువ పెడదామని, ఎక్కువ థిక్గా రావాలి హెయిర్ అని చెప్పి. సో డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అనమాట. మరీ ఎక్కువ దగ్గర కూడా పెట్టద్దు, బికాజ్ ఒక ఫాలికల్కి ఇంకో ఫాలికల్కి గ్రోత్ డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఒక మినిమం డిస్టెన్స్ ఉండాలి. సో నాకైతే 1200 grafts పెట్టిండు. నాకు ఇంకోరు అడిగిండ్రు ఈ ఫినస్ట్రైడ్, డూటాస్ట్రైడ్, ఈ మినాక్సిడిల్ లాంటివి వాడలేదా అని. ఇవి ఏంటంటే సీరమ్స్ అనమాట, అండ్ టాబ్లెట్ ఫామ్లో కూడా వస్తాయి. ఇవి న్యాచురలీ మన పోయిన హెయిర్ తీసుకురానికి మెడికేషన్ అనమాట. ఇవి వాడచ్చు, వాడడానికి ఏం ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ముందే కొంతమంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళరు, ఎందుకు చేయించుకోవాలి దాని గురించి అంత నాలెడ్జ్ లేక, ముందే వీటితో ట్రై చేసి చేద్దామని. బట్ ఒక్కటైతే నేనేం తెలుసుకున్నానంటే వాటి గురించి, అవి టెంపరీ రిజల్ట్సే ఇస్తాయి. ఇట్స్ లైక్ ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్నట్టు, ఆ సపోర్ట్ తీసేస్తే మీరు బతకరు. సో ఆ హెయిర్ ఫాలికల్స్ కూడా అంతే అనమాట. సో ఆ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటేనే ఆ వచ్చిన హెయిర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. మీరు వన్స్ ఆ ప్రొడక్ట్స్ వాడడం ఆపేస్తే, ఆ మెడికేషన్ వాడడం ఆపేస్తే ఆ గ్రోత్ అనేది ఆగిపోయి మళ్ళీ ఊడడం స్టార్ట్ అవుతుంది అనమాట. అది టెంపరీ రిజల్ట్స్. సో నాకు మెయిన్లీ నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కన్సిడర్ చేసింది ఎందుకంటే మా ఫ్యామిలీలో బోత్ మా మదర్ సైడ్, మా ఫాదర్ సైడ్ ఇద్దరికి ఈ హెయిర్ లైన్ అనేది రిసీడ్ అవ్వడం ఉంది. సో మేల్స్కి, మీ ఫాదర్కి, మీ వాళ్ళ ఫాదర్కి, మీ మదర్ వాళ్ళ ఫాదర్కి, వాళ్ళ ఫాదర్కి ఎట్లయితే ఉంటుందో మనకి అదే జీన్స్ వచ్చే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట.
సో నాకు బోత్ సైడ్స్ ఉంది కాబట్టి నాకు తెలుస్తుంది. నేను ఇది 8th క్లాస్ 9th క్లాస్లో ఉన్నప్పటి నుంచి నా హెయిర్ లైన్ కొంచెం వెనకాలకి వెళ్ళడం అబ్జర్వ్ చేసిన. నేను కొంచెం ఇంబ్యాలెన్స్డ్ ఉండడం, ఇటు సైడ్ ఎక్కువ పోవడం స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇక్కడ సైడ్ పోవడం స్టార్ట్ అయిన తర్వాత ఇటు. ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు కూడా నేను అదే అడిగిన, ఈ న్యాచురల్లీ చేయొచ్చా ఏమన్నా అంటే, ఇక్కడ ఆల్రెడీ హెయిర్ ఫాలికల్స్ అనేవి పోయినాయి, సో మనం ఏం చేయలేం వాటిని అని కూడా అన్నాడు. సో అందుకు నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కన్సిడర్ చేసిన. సో మీలో ఎవరికన్నా ఓపిక ఉండి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ నుంచి వెళ్ళడం అదంతా వద్దు అనుకునే వాళ్ళు, యూ కెన్ యూజ్ దోస్ మెడికేషన్. వాటిని ఫినాస్ట్రైడ్, డూటాస్ట్రైడ్ అండ్ మినాక్సిడిల్ అంటారు. మీ రీసెర్చ్ మీరు చేయండి, 100% డాక్టర్ని కన్సల్ట్ అయ్యే యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇంకో క్వశ్చన్ నన్ను అడిగింది ఏంటంటే, పెయిన్ ఎన్ని డేస్ వరకు ఉంటుంది ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్? సో నాకైతే డాక్టర్ 5 days వరకు పెయిన్ కిల్లర్స్ ప్రిస్క్రైబ్ చేసిండు. 5 days తర్వాత పెయిన్ ఉంటే కంటిన్యూ చేయండి, లేకపోతే లేదు అన్నాడు. సో బేసికలీ ఫస్ట్ 5 days మాత్రం పెయిన్ కిల్లర్స్ మీద ఉండే కాబట్టి నాకు ఏ పెయిన్ తెలియలేదు. 6th day నేను పెయిన్ కిల్లర్ వేసుకోకుండా ఉన్నా, నాకు పెయిన్ తెలిసింది, ఇట్లా హెడేక్ రావడం, తలంతా బరువు ఫీల్ అవ్వడం ఇట్లా అయింది. సో మళ్ళీ వేసుకున్నాను. నన్ను అడిగితే 7 to 8 days 10 days వరకు ఉంటుంది పెయిన్. సో ఫస్ట్ 5 days అయితే కంపల్సరీ మీరైతే పెయిన్ కిల్లర్స్ వాడాలి, డాక్టర్ ఇచ్చినవి. తర్వాత మీకు అవుతుందా పెయిన్ లేదా మీరే చూసుకుంటూ దాన్ని బట్టి వేసుకోవచ్చు. పెయిన్ రిలేటెడ్ వస్తే నాకు ఈ 1 monthలో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వలన కాదా తెలియదు కానీ నాకు మైగ్రేన్స్ అయినాయి. లైక్ ఒక సైడే పెయిన్ అవ్వడం. సో ఒకసారి ఇటు సైడ్ పెయిన్ అయింది, ఒకసారి ఇటు సైడ్ పెయిన్ అయింది. అది స్ట్రెస్ వల్లనో ఏదన్నా వేరే వల్ల కూడా ఉండొచ్చు. బట్ నాకు మైగ్రేన్ అయితే ఎప్పుడు కాలేదు ఇప్పటి వరకు, సిమిలర్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు కూడా. ఇది ఒకటి నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అంతే. ఇవన్నీ అయితే అవ్వచ్చు అని మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. టోటల్ కాస్ట్ ఎంత అయింది? సో నాకైతే కాస్ట్ 78,000 అయింది INR, వితౌట్ PRP ఇంక్లూడెడ్. సో మా మామయ్యకి లాస్ట్ ఇయర్ చేయించుకున్నాడు. సో ఆయన రిఫరల్ వల్లనే నేను వెళ్ళిన అక్కడికి. సో ఆయనకి 64,000 విత్ PRP ఛార్జ్ చేసిండు డాక్టర్. నేను ఉన్నట్టే ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాను. సో డాక్టర్ కూడా చెప్పిండు నేను అడగంగానే, ఇప్పుడు ప్రైజెస్ పెరిగినాయి, సో దానివల్ల దాని తగ్గట్టు ఛార్జ్ చేస్తున్నా నేను అని అన్నాడు. డిమాండ్ కూడా పెరిగింది అనుకుంటా. సో అది సంగతి. PRP నేను ఆప్షనల్ ఉండే, నేను చేయించుకోలేదు. అది ఎందుకో నేను నెక్స్ట్ వీడియోలో కానీ ముందు వీడియోస్లో చెప్తా. ఏ క్లినిక్ అని అడిగిండ్రు నన్ను. ఇది రీగ్రో హెయిర్ క్లినిక్ అనమాట. ఇది నల్లగండ్లలో ఉంది. వాళ్ళ బ్రాంచే ఇంకోటి రక్ష హెయిర్ క్లినిక్ అని బంజారా హిల్ సైడ్ ఉంది. వాళ్ళ 2 clinics. డాక్టర్ ఈ ల్యాబ్ మాత్రము, ఆపరేషన్ థియేటర్ మాత్రం నల్లగండ్లలో ఉంది. సో అక్కడికి వెళ్ళి చేయించుకున్నాను. ఈ క్వశ్చన్ కూడా అడిగిండ్రు, ఈ క్లినిక్ ఎందుకు చూస్ చేసుకున్నావు అని. ఫస్ట్ థింగ్ మా మామ రెఫరల్. మా మామయ్యనే చేయించుకున్నాడు 1 year బ్యాక్. నేను తన రిజల్ట్స్ చూసిన. తనకి ఇట్లా హెయిర్ లైన్ ఇట్లా లేదు, హెయిర్ లైన్ ఉంది కానీ ఇక్కడ హెయిర్ పోయింది, ఇక్కడ బాల్డ్ ప్యాచ్ వచ్చేసింది. సో చేసుకున్నాడు, చాలా థిక్గా వచ్చింది. అండ్ మా మామయ్య PRPs కూడా చేసుకున్నాడు. సో రిజల్ట్స్ చూసి నేను చూస్ చేసుకున్నాను. అండ్ డాక్టర్ మీద రివ్యూస్ కూడా చూసినాను ముందే ఎట్లున్నాయి ఏంది అని. సో డాక్టర్ రివ్యూస్ కూడా నాకు మంచిగా లెజిట్ అనిపించినాయి. సో అందుకు నేను చూస్ చేసుకున్నాను. ట్రాన్స్ప్లాంట్ వీడియో పెట్టండి, నేను కూడా చేయించుకుంటాను అని. నేను ముందు ప్లాన్ చేయలేదు, నా జర్నీ రికార్డ్ చేస్తా ట్రాన్స్ప్లాంట్ తర్వాత అని చెప్పి. మేబీ ప్లాన్ చేసి ఉంటే తీస్తుండే. సో నేను రికార్డ్ చేయలేకపోయినా నా ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్. మీరు జనరల్గా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సర్చ్ చేయండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ FUE, ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అని సర్చ్ చేయండి. ఏదైతే ప్రాసెస్ సర్జరీ వీడియోస్ వస్తాయో అదే. ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే 7-8 hours ఒకటే దగ్గర కూర్చోవాలి. మీరు పడుకోలేరు, ఏం చేయలేరు, మీరు ఏదో మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో అదొక్కటే కొంచెం ఓపిక ఉండాలి. ఇది తప్ప వేరే పెయిన్ కానీ ఏది ఉండదు. డాక్టర్ ఇంకా వాళ్ళ అసిస్టెంట్స్ విల్ ఆల్వేస్ మేక్ ష్యూర్ మీకు పెయిన్ అవుతుందా ఏదైనా అయితే చెప్పండి. వాష్రూమ్ కానీ ఏమైనా వచ్చినా కానీ ఏదన్నా వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మంచి డాక్టర్స్, మంచి క్లినిక్ అయితే. ఏ టెక్నిక్ వాడిండ్రు? సో ఇంతకుముందే చెప్పినట్టు ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అంటే హెయిర్ ఫాలికల్ ఒక్కటి తీసి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసిండ్రు. సో ముందు ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఉండే. సో అదేంటంటే మొత్తం ఒక ఏరియాని కట్ చేస్తుండే, స్కిన్ పోర్షన్.
సో మొత్తం ఒక ప్యాచ్ కట్ చేసి దాని నుంచి హెయిర్ ఫాలికల్స్ తీసి పెడుతుండే. ఇది ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్ టెక్నికే, దీనికంటే అడ్వాన్స్ టెక్నిక్ ఏం రాలేదు. సో మీరు ప్రిఫర్ చేయాలనుకుంటే FUE టెక్నికే ప్రిఫర్ చేయండి, విచ్ ఇస్ ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్. ఇంకోటి లాస్ట్కి కొన్ని డైట్ రిలేటెడ్ నా సబ్స్క్రైబరే నన్ను అడిగిండు, ఎస్పెషలీ ఫ్యాట్ లాస్ గురించి. నేను దానికోసం ఒక వీడియోనే చేసిన, లాస్ట్ వీడియో. ఆ వీడియో మాత్రం చూస్తే మీకు అర్థమవుతుంది. సో నేను ఫిట్నెస్ కూడా చూసుకుంటాను అనమాట నా బాడీది. సో ఈ సర్జరీలు ఇట్లా ఏమైనా అయితే మళ్ళీ జిమ్కి ఎప్పుడు వెళ్ళాలనేది మైండ్లో నాకు చాలా ఉంటుంది. సో మీరు ఎవరన్నా కూడా ఫిట్నెస్ ఎంతూజియాస్ట్, ఇట్లా ఫిట్నెస్ పిచ్చి ఉన్న వాళ్ళు కూడా చేయించుకోవాలంటే కూడా నా వీడియోస్ ఒక రెఫరెన్స్ లెక్క మీకు హెల్ప్ అవుతుంది 100%. నేను ముందు చెప్పినట్టు ఎస్పెషలీ ఫ్యాట్ లాస్ గురించి నన్ను నా సబ్స్క్రైబర్ కామెంట్ చేసి అడిగిండు, ఇంత వెయిట్ ఇంత హైట్ ఎట్లా అయింది అని. నేను మొత్తం డీటెయిల్డ్ ఒక వీడియో చేసిన. ఆ వీడియో చూస్తే ఏంటంటే మీకు 100% ఒక ఐడియా వచ్చేస్తుంది. అది ఫ్యాట్ లాస్ అనేది పెద్ద కష్టం కాదు, స్టార్టింగ్లో కష్టం అంతే, కానీ మీకు అది అర్థమైతే, ఎట్లా చేయాలో అర్థమైతే మీరే చేసుకోవచ్చు. ఇంకో ట్రైనరో ఇంకో న్యూట్రిషనిస్ట్ అవసరం లేదు అని మీకు అర్థమవుతుంది. సో నేను 100% రికమెండ్ చేస్తాను. మీరు చూస్తే నేను నా ఫస్ట్ హెయిర్ కట్ కూడా చేసుకున్నా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీలో కూడా ఎవరైనా ట్రాన్స్ప్లాంట్ చేసుకొని ఉంటే మంచిగా ఒక బెటర్ సజెషన్ లెక్క ఏ హెయిర్ కట్ చేసుకోవచ్చు అనే దానికోసం. సో ఈ హెయిర్ కట్ చూడొచ్చు, దీన్ని బస్ కట్ అంటారు. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఒక సజెషన్ లెక్క, మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకొని ఉంటే ఏ హెయిర్ కట్ కొంచెం నీట్గా కనిపించాలంటే, కాన్ఫిడెన్స్ కనిపించాలంటే ఎట్లాంటి స్టైల్ చూస్ చేసుకోవాలి. మొత్తం గుండు చేసుకుంటారు కొంతమంది, ఇది కనిపించకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నట్టు తెలియకుండా ఉండడానికి. సో ఇట్స్ అప్ టు యూ, కానీ ఒక సజెషన్ లెక్క ఇది ఒక వన్ ఆఫ్ ద సజెషన్. ఈ హెయిర్ కట్ చేసుకోవచ్చు, నాకైతే మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి ఎట్లా అనిపిస్తుంది. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే రిగార్డింగ్ ఫిట్నెస్ ఈ ట్రాన్స్ప్లాంట్ గురించి కానీ ఏదన్నా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నేను 100% హెల్ప్ చేయడానికే చూస్తా. ఈ వీడియోకి అయితే అంతే. అందరు మంచిగానే ఉన్నారు అనుకుంటున్నా. అండ్ నా సబ్స్క్రైబర్ మీరు కూడా మీ ఫ్యాట్ లాస్ జర్నీ మంచి కంటిన్యూ చేస్తున్నారు అనుకుంటున్నా. మళ్ళీ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏమైనా ఉన్నా మీరు కూడా కామెంట్ చేయండి, ఐ విల్ బి రెడీ టు హెల్ప్ యూ అవుట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.